అన్న హాయ్ అన్న. హాయ్. అన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య రీసెంట్ గా తిరుమలలోని తలంతా కూడా ఇచ్చారు. దీనికోసం ఏమంటారు? దీని మీద కూడా సోషల్ మీడియాలో ఒక క్రిస్టియన్ ఎందుకు ఇలా ఇస్తుందని కూడా చాలా మంది ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు ట్విట్టర్ లో గట్రా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని క్రిస్టియన్ అనే ముందు తను ఒక మనిషి. ఇక్కడ క్యాస్ట్ అనేది లేదండి ఇక్కడ. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే. అనవసరంగా ఈ వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ అన్ని మతాలు ఒకటే. ఇప్పుడు తను క్రిస్టియన్ అయినా మన హిందూ సాంప్రదాయ ప్రకారం గుండు చేయించుకొని భోజనాల వాళ్ళకి 17 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడే టైం స్పెండ్ చేసింది కాసేపు. అంటే మన హిందువులు ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఎవరు అలా చేసుకోలేదు, అంటే ఫుల్ లేడీస్ ఎవరు. ఇంకోటి ఏమంటున్నారంటే ఆడవాళ్ళకి అందం జుట్టు కదా, మళ్ళీ అలా జుట్టుది ఏముందండి, ఒక 6 నెలలు ఉంటే మళ్ళీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వాళ్ళ బాబు ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు తనే చెప్పారు, వెంకటేశ్వర స్వామిని ప్రే చేశాను, ఇట్లా అయింది, అందుకే ఇట్లా వచ్చానని చెప్పి. మరి ఆ కృతజ్ఞతగా వచ్చారు కదా, తప్పేముంది? క్రిస్టియన్ అది కాదండి, అందరూ ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, క్రిస్టియన్స్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా చనిపోతే వాళ్ళకి కావాల్సింది 6 అడుగులు భూమి, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ అనవసరం కొట్టుకుంటున్నారు. ఇక్కడ నేను వెళ్తాను, నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ. నేను చర్చ్కి వెళ్తా, మసీద్కి వెళ్తా, టెంపుల్కి వెళ్తా. అలాంటి నన్ను ఇప్పుడు చర్చిగా వద్దని ఆపట్లేదు కదా, అదేం లేదని అందరూ ఒకటే. అదొకటన్నా ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు అన్న పనులు గట్రా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ అబ్బాయికి రోజు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు యాక్చువల్గా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పనులను వదిలి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఆయన అక్కడ సరే ఏమైనా పర్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రజలు ముఖ్యమని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాడు. ఏది ఎక్కడది ఫారెన్కి వెళ్ళిపోయాడు, సింగపూర్కి వెళ్ళిపోయాడు. అక్కడే తెలుస్తుంది కదా పనులు ఎలా చేస్తున్నాడు అనేది. చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా ఈ 4 సంవత్సరాలు? జరుగుతుంది కాబట్టి జనాలు సైలెంట్ ఉన్నారు. జరగకపోతే జనాలు ముందుకు రోడ్ ఎక్కుతారు కదా. పనులు ఏం జరగకపోతే రోడ్ ఎక్కుతారు కదా జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 years అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 3 years లో మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా బ్రో? అది ప్రభుత్వం ఇది వస్తుందా అది వస్తా అని కాదు, జనాలు ఎవరిని ట్రస్ట్ చేస్తే వాళ్ళకి వేస్తారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీనా, కాంగ్రెస్ అని కాదు. జనాలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు, అంతే. అది ఏ పార్టీ అయినా పర్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు తీరాలంటే ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ అవి తీర్చే వాళ్ళు కావాలి, అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అనే. చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు నెక్స్ట్ ఓడిపోవచ్చు, నెక్స్ట్ ఎవరు ఒకవేళ జగన్ కాకుండా కాంగ్రెస్ రావచ్చు, చెప్పలేం కదా. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనులు చేసేవాళ్ళు కావాలి, అంతే. థ్యాంక్ యూ అన్న.